తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ అగమ్య గోచరంగా ఉంది. గెలిచిన ఎమ్మెల్యేలు సీనియర్ నాయకులందరూ పక్క పార్టీల వైపు చూస్తున్నారు. ఇప్పటికే చాలా మంది ఎమ్మెల్యేలు ఎంపీ అభ్యర్థులందరూ కాంగ్రెస్ పార్టీలో చేరుతూ ఉంటే బీఆర్ఎస్ పార్టీ తట్టాబుట్ట సర్దుకునే పరిస్థితిలోకి వచ్చింది. బీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో పరిస్థితి ఏంది? ఎంపీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఎన్ని సీట్లలో గెలిచే అవకాశం ఉంది? ఇటు కాంగ్రెస్కి బీజేపీకి ఎంతవరకు ప్రత్యామ్నాయంగా ఉండబోతుంది? ప్రస్తుతం నాతో పాటు కొల్లంకొల్లాలో పార్టిసిపేట్ చేస్తున్నారు మాధవరం నరసింహరావు గారు, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు. నరసింహరావు గారు నమస్తే. సో ఎలా ఉంది తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఇప్పుడు? ఈరోజు వాస్తవానికి కొంచెం బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి అగోచరంగా ఉన్నది. పార్టీని ఉపయోగించుకొని పదులు పొందే నాయకులందరూ కూడా ఈరోజు మా పార్టీ నుంచి పెట్టిపోవడం బాధాకరంగా ఉన్నది. అయినా కూడా ప్రజలలో ఎక్కడ కూడా బీఆర్ఎస్ పార్టీకి క్రేజ్ తగ్గలేదు. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది 1.8% ఓట్లతో ఓడిపోయింది. కాబట్టి ప్రజలు ఎక్కడ కూడా క్రేజ్ తగ్గలేదు. కానీ కాంగ్రెస్ మీద 4 నెలలకే వాళ్ళ మీద బాగా వ్యతిరేకత స్టార్ట్ అయింది. ఎందుకంటే గ్రామాల్లో మేము తిరుగుతున్నప్పుడు వాళ్ళ గ్రామాల్లో చెప్పడం జరుగుతుంది. రైతు పథకం 6 గ్యారెంటీలో రైతుల దాని కింద అదే కాంగ్రెస్ గవర్నమెంట్ 15,000 రూపాయలు రైతులకు ఇస్తాము, మన కౌలు రైతులకు 12,000 రూపాయలు ఇస్తాము, రైతు కూలీలో 12,000 రూపాయలు ఇస్తాం జరిగింది. కానీ ఎక్కడ జరగలేదు. ఇప్పటి వరకు కూడా రైతు బంధు ప్రతిసారి కేసీఆర్ గారు వానాకాలంలో నవంబర్లో 10 రోజులు అందరికి వేసేది. అలాగే మళ్ళీ యాసంగి పంట కూడా 10 రోజులు వేసేది. కానీ ఇప్పటికి కూడా కాంగ్రెస్ పార్టీ ఇప్పటికి కూడా ఈ రోజు కూడా 3 ఎకరాలు 4 ఎకరాలకు మాత్రం వేయడం జరిగింది. అంటే ఇంకా చాలా మంది రైతులు ఈ రోజు రైతు బంధు అందక చాలా పరిశ్రమలో ఉన్నారు. ఈరోజు ఊళ్ళలో పంటలు కూడా ఎండిపోయినాయి. కొంతమంది పంటలు తలగబెడుతున్నారు, కొంతమంది పంటలు షేర్లను మేపుతున్నారు. చాలామంది రైతులు కూడా ఈరోజు కరెంటు కష్టాలతో మళ్ళీ తెలంగాణ రాష్ట్రం మొదటికి వచ్చింది. అలాగే పెన్షన్లు, వృద్ధులకు పెన్షన్లు ఇచ్చే క్రమంలో 4,000 రూపాయల పెన్షన్ చెప్పడం జరిగింది. కానీ ఈరోజు అదే 2,000 ఇస్తుండు. ఆ 2,000 కూడా ఎక్కడ కూడా చాలామందికి మన ఫిబ్రవరి నెలలో నాకు తెలిసి కొంతమందికి అందలేదు. ఈ విధంగా ప్రజల్లో చాలా తీవ్ర వ్యతిరేకత ఉంది. ఈరోజు ఊర్లలో నీళ్ళు లేవు, తాగడానికి కూడా నీళ్ళు లేవు. మిషన్ భగీరథ ద్వారా 10 సంవత్సరాలు కేసీఆర్ నిరంతరంగా ప్రతి ఇంటికి ప్రతి గ్రామానికి ఆడపిల్ల బిందె బట్టి బయటికి వెళ్ళిన పరిస్థితి వెళ్ళకుండా నీళ్ళు ఇచ్చిండు. కానీ ఇక్కడ ఈరోజు 2 నుంచి 3 కిలోమీటర్ల పోయి నీళ్ళు తీసుకోవాల్సింది వాళ్ళ పంట పొలాల దగ్గర. ట్యాంకర్ వల్ల ఈరోజు ట్యాంకర్ వాళ్ళకి మళ్ళీ పునర్జీవనం పోవడం జరిగింది. ఈరోజు గ్రామాలలో మోటార్ వైండింగ్ వాళ్ళు బంద్ చేసుకున్నారు 10 సంవత్సరాలు. మోటార్ వైండింగ్ వాళ్ళు కానీ మోటార్ రిపేర్స్ లేవు. ఎందుకంటే కరెంట్ అనేది మంచి నాణ్యమైన కరెంట్ ఇచ్చిన కూడా ఎక్కడ కూడా మోటార్లు కాలిపోలేదు. కాబట్టి టీఆర్ఎస్ పార్టీకి వచ్చే ఎన్నికలలో ఎంపీ ఎలక్షన్లో ప్రజలు బ్రహ్మాండంగా పట్టం కడతారు. కాంగ్రెస్ పార్టీ తగిన బుద్ధి చెప్తారు. ఉన్నారంటే ఉన్నోళ్ళు వెళ్ళిపోతుంటే ఇంకా మళ్ళీ అక్కడ నిలబడే లీడర్లే లేరు కదా సార్. ఎక్కడ కూడా ప్రజలు వెళ్ళిపోతలేరు. కొంచెంమంది స్వార్థపర నాయకులు తన పదవులు అనుభవించి తన ఆశలు కాపాడడానికి పక్క పార్టీలకు తప్పితే ఎక్కడ కూడా ప్రజలు కానీ సెకండ్ క్యాటర్ కానీ ఎక్కడ కూడా పోవడం జరుగుతలేదు. వాళ్ళు ఇంకా పోతలేరు. ఏదో కొంతమంది వాళ్ళకున్న అనుచరులు డబ్బులకు ఆశపడి కాంట్రాక్టర్లకు ఆశపడి వాళ్ళు ఇంకా కొంతమంది పోతారు తప్పితే ఎవరు కూడా ప్రజలు పోతలేరు. ప్రజల తీవ్ర వ్యతిరేకత ఉంది ఈరోజు కాంగ్రెస్ పార్టీ మీద. గ్రామాల్లో తిరుగుతే తెలుస్తుంది. సో ఇప్పుడు మీరు గ్రామాల్లో తిరుగుతున్నారు కదా, కాంగ్రెస్ 100 రోజుల పాలన అయిపోయింది. ఆల్రెడీ వాళ్ళు ఏదో కొన్ని స్కీములు తీసుకొచ్చారు. 6 గ్యారంటీలు, 2-3 గ్యారంటీలు నెరవేర్చారు, ఇంకొన్ని చేయాల్సి ఉంది. సో జనాల్లో ఎలా ఉంది యాక్సెప్టెన్సీ? 6 గ్యారంటీలలో మళ్ళీ సబ్ గ్యారంటీలు ఉన్నాయి, 13 గ్యారంటీలు ఉంటాయి. మొత్తం 6 గంటలు ఎక్కడ ఒక్కటే ఒక గ్యారంటీ నాకు తెలిసి ఇప్పుడు ప్రజలు మహిళలకు బస్సు సౌకర్యం పెట్టడం జరిగింది. అందులో కూడా మహిళలు జుట్టు పట్టుకొని కొట్టుకోవడం వీడియోలు చాలా చూసినాం మనం సోషల్ మీడియాలో. మీ మీడియాలో చూసాం, సోషల్ మీడియా. ఎందుకంటే ఒక్కొక్క బస్సులో 50 మంది ఎక్కే బస్సులలో 150 మంది ఎక్కుతున్నారు. దాంతో బస్సులు మురాయించడం, పబ్లిక్ చాలా ఇబ్బంది పడడం, ముసలి వాళ్ళు అయితే చాలా ఇబ్బంది పడుతున్నారు. అలాగే మగవారు ఆడవాళ్ళ ఫ్రీ చేయడం, మగవాళ్ళు బస్సులో ఎక్కే పరిస్థితి లేదు. కాబట్టి అన్ని గ్యారెంటీలు ఎక్కడ కూడా కంప్లీట్ చేయలేదు. గ్యాస్ ఎక్కడ కంప్లీట్ చేసిండు? గ్యాస్ మళ్ళీ ఈరోజు 955 రూపాయలు కొనుక్కోండి, 500 నేను అకౌంట్లో వేస్తా అంటుండు. కానీ అకౌంట్ ఎక్కడ కూడా మీకు 6 గ్యారెంటీలు ఎక్కడ కూడా అకౌంట్ నెంబర్ మనం మెన్షన్ చేయలేదు కదా గవర్నమెంట్. అంటే ఏ గ్యారెంటీ కూడా ఫుల్ఫిల్ చేయలేని త్వరకి వాళ్ళు చేసే పరిస్థితి కూడా లేదు. ఏంటంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని సీఎం గారు ఒక ఆకాంక్షతోటి ప్రజలు ఎట్లనే ఆల్రెడీ ఆయన చెప్పిండు. ఒకసారి ఒక వీడియో ఉన్న పాత వీడియో చూడండి. ప్రజలు మోసపోవడానికి సిద్ధంగా ఉన్నారు, మేము మోసం చేయడానికి సిద్ధంగా ఉన్నాము, అయినా మోసపోతారు ప్రజలు మా చేతులు అని చెప్పడం జరిగింది రేవంత్ రెడ్డి గారు. అదే పద్ధతి పాటిస్తున్నారు ఇప్పుడు ఆయన. కానీ ఎక్కడ ఏ గ్యారెంటీ కూడా ఫుల్ఫిల్ కాలేదు. మహాలక్ష్మి పథకం కింద 2,500 కూడా రాలేదు దొరికి. అహంకారం కేసీఆర్ కుటుంబానికా, లేదంటే తెలంగాణ ప్రజలకా, లేదంటే కాంగ్రెస్ పార్టీ నేతలకా? ఇక్కడ అహంకారం అనేది ఎవరికి లేదు. కేసీఆర్ కుటుంబానికి అహంకారం లేదు. కేసీఆర్ కుటుంబం చాలా మంచి పరిపాలన చేసింది. కాకపోతే ఇక్కడ అబద్ధాలకి అభివృద్ధి జరిగిన దాంట్లో ప్రజలు అబద్ధాలు నమ్మిరు, అభివృద్ధి నమ్మలే. ప్రజలు అబద్ధాలు నమ్మి ప్రజలు ఓట్లేసారు ఏదో అవుతుందని, ఏదో మార్పు అని, ఏదో అవుతుందని. కానీ మార్పు వచ్చింది. ఎందుకంటే కరెంటు పోయింది. పాట కూడా రాసింది ఆయన, వెంకట రోజు చేస్తాను తెచ్చిండు. ఎందుకంటే కరెంట్ లేదు. మళ్ళీ ట్యాంకర్లు, బాయికాడికి మీటర్లు. ఈరోజు మళ్ళీ 12 అర్ధరాత్రి పూట బాయికాడికి మోటార్లు పెట్టుకోవడం, పాములు కలిసి చచ్చిపోవడం, కరెంట్ షాక్ అన్ని జరుగుతూనే ఉన్నాయి. కాబట్టి
ప్రజలలో వ్యతిరేకత అనేది స్పష్టంగా కనబడుతుంది. ఎంపీ ఎలక్షన్లో అది ఓటు రూపంలో టీఆర్ఎస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీకి వస్తుందని మేము భావిస్తున్నాం. ఇప్పుడు మెయిన్ క్యాడర్ లీడర్లు అందరూ వెళ్ళిపోతున్నారు కదా సార్. ఇప్పుడు ఆల్మోస్ట్ ఎమ్మెల్యేలు గెలిచిన వాళ్ళు దాదాపు 20-30 మంది ఆల్రెడీ వెళ్ళిపోతున్నారు. మీ నియోజకవర్గం ఎల్బీ నగర్ నియోజకవర్గానికి సంబంధించి గెలిచిన మీ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కూడా పార్టీ మారతారని చెప్పేసి దాని మీద కూడా రూమర్స్ వస్తూ ఉన్నాయి. సో వీళ్ళందరూ చూస్తున్నప్పుడు మీకు పార్టీలో ఇంత కాలంగా కష్టపడి పనిచేసిన వాళ్ళందరూ మీ కార్యకర్తలాగా మీరు కింద నుంచి గ్రౌండ్ వర్క్ చేసుకుంటూ వచ్చి ఆ ఎమ్మెల్యేని గెలిపించినప్పుడు వీళ్ళందరూ స్వార్థ ప్రయోజనాలు చూసుకుంటూ వెళ్ళిపోతున్నప్పుడు పార్టీగా మీకుగా బాధ అనిపించదు? ఎప్పుడు బాధ అనిపిస్తుంది. కానీ టీఆర్ఎస్ పార్టీ 2001లో కేసీఆర్ గారు ఒకటే స్టార్ట్ చేసారు. అప్పుడు కొంతమందితో స్టార్ట్ చేసిండు. 2014 వరకు కూడా వీళ్ళందరూ లేరు టీఆర్ఎస్ పార్టీలో. మాలాంటి కార్యకర్తలే మేమే ప్రతి ఒక్కరు ఒక లీడర్ అయి కొట్లాడినాం 14 వరకు. 14 అధికారం వచ్చాం, కొంతమంది వచ్చిర్రు, ఇప్పుడు పోతుర్రు. మళ్ళీ అదే కేసీఆర్ గారు, అదే కేటీఆర్ హరీష్ రావు గారు అదే కేటర్ తయారు చేస్తారు. మళ్ళీ సేమ్ అలాంటి వాళ్ళు వీళ్ళందరూ తయారు చేసిన వాళ్ళే, ఆయన తయారు చేసిన పోతుర్రు. కాబట్టి కొత్త కేటర్ తయారు చేసుకోవడం వాళ్ళ దమ్ము ఉన్నది, ఆ తెలివి ఉన్నది. కొత్త కేటర్ తయారవుతుంది. టీఆర్ఎస్ పార్టీలో లీడర్లు అయ్యే అవకాశాలు చాలా మందికి ఉన్నాయి, ఆ లక్షణాలు చాలా మందికి ఉన్నాయి. అవకాశాలు వస్తాయి వాళ్ళకి కూడా.